మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. హైదరాబాద్ లో మరోసారి గంజాయి కలకలం రేపుతుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా గంజాయి పట్టివేత గురవ్వడం జరిగింది. 14.7 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు అధికారులు. ప్రధానంగా గంజాయి స్మగ్లింగ్ అనేది తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటున్నా భారీగా మాత్రం గంజాయి కలకలం రేపుతున్నటువంటి పరిస్థితులే మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో హైదరాబాద్ ప్రాంతంలో మరి ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చేటువంటి గంజాయి ప్రభావం విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. తాజా ఉదంతమే హైదరాబాద్ లో ఉన్నటువంటి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి విదేశాల నుంచి అక్రమంగా హైదరాబాద్ కి తరలిస్తున్నటువంటి భారీ గంజాయికి సంబంధించినటువంటి ప్యాకెట్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 14.7 కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. విదేశాల నుంచి అక్రమంగా గంజాయిని తరలిస్తున్నటువంటి వైనం పైన విస్తుపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. 14.7 కిలోల గంజాయిని మాత్రం పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే ప్రధానంగా నిందితులు ఉన్నారో వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. దాన్ని కూడా వారిని కూడా ప్రశ్నిస్తున్నటువంటి వైనం కనబడుతుంది. ఎక్కడి నుంచి హైదరాబాద్ కి గంజాయిని తరలిస్తున్నారు, ఎక్కడి నుంచి గంజాయికి సంబంధించినటువంటి మూలాలు ఉన్నాయి, ప్రధానంగా వీరు ఇంతకు ముందు కూడా గంజాయిని పూర్తి స్థాయిలో ఇదే విధంగా తరలించేటువంటి ప్రక్రియ ఏమైనా చేపట్టారా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం వీరి వెనకాల ఉన్నటువంటి ఏదైతే ఆ గంజాయికి సంబంధించినటువంటి చైన్ పైన కూడా కూపి లాగుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇటీవలే కాలంలో మనం ప్రధానంగా చూస్తున్నాం. గంజాయి మాత్రం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ గంజాయి పూర్తి స్థాయిలో ఈ హైదరాబాద్ కి వచ్చేయడం, హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇతర ప్రాంతాలు, ఓల్డ్ సిటీ కానివ్వండి, మరి ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల్లో కూడా గంజాయి కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. ఇంకా ఎవరైతే 15 ఏళ్ళు దాటి ఉంటారో, కేవలం యుక్త వయసుకు వచ్చినటువంటి వారు మాత్రమే ఉంటారు. ఇంటర్ డిగ్రీ చదివేటువంటి వారు, పీజీ చదివేటువంటి వారు కూడా గంజాయికి బానిసలుగా మారుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. గంజాయి కలకలం మాత్రం రోజు రోజుకు క్రమంగా పెరిగిపోతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్రమంగా ఏదైతే ఇలా సరఫరా చేస్తున్నటువంటి మాదక ద్రవ్యాలు ఉన్నాయో వీటిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎవరైతే గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నారో వీరిపైన నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. వారిని కూడా అదుపులోకి తీసుకొని ఆ మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయో ఆ మూలాలను కూడా కట్ చేసేటువంటి పరిస్థితుల వైపు అడుగులు వేస్తున్న రోజు రోజుకు గంజాయి సరఫరాకి సంబంధించి, గంజాయి తరలింపుకు సంబంధించినటువంటి ప్రక్రియ మాత్రం వేగవంతం అవుతూనే ఉన్నటువంటి పరిస్థితి. తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మనం చూస్తున్నాం. విజువల్స్ లో పట్టివేతకి గురైనటువంటి గంజాయికి సంబంధించినటువంటి ప్యాకెట్లు. 14 కిలోల గంజాయి అంటే అది సాధారణమైనటువంటి విషయం కాదు. నార్మల్ గా కనబడుతున్నటువంటి ఒక బట్టలు పెట్టుకునేటువంటి ట్రాలీ బ్యాగ్స్ లో పూర్తి స్థాయిలో 14.7 కిలోలకు సంబంధించినటువంటి గంజాయి ప్యాకెట్లను మొత్తం 6 ప్యాకెట్స్ కనబడుతున్నాయి. ఈ 6 ప్యాకెట్స్ లో మొత్తం 14 కిలోల వరకు కూడా గంజాయి ఉన్నటువంటి పరిస్థితి. అక్కడి నుంచి అక్రమంగా ఈ గంజాయిని పూర్తి స్థాయిలో సాధారణ ప్రయాణికుల్లాగా ఎయిర్పోర్ట్ కి రావడం, ఎయిర్పోర్ట్ లో చెక్అవుట్స్ ఏదైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లో కొంతవరకు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించేటువంటి అధికారులు ఉన్నా, ఒకవేళ సరిగ్గా తనిఖీలు చేయకపోయినా వెంటనే ఒక్కసారిగా బయటపడేటువంటి పరిస్థితి. ఒకసారి హైదరాబాద్ లోకి వచ్చిన తర్వాత తమకున్నటువంటి నెట్వర్క్ ని యూజ్ చేయడం, తమకున్నటువంటి చైన్ సిస్టమ్ ని యూజ్ చేసి మాత్రం ఎవరెవరికి దీన్ని స్మగ్లింగ్ చేయాలో, ఎవరెవరికి దీన్ని చేరవేయాలో అంతా కూడా ఒక ప్రాసెస్, ఒక పక్కా పగడ్బందీగా ఏర్పాట్లు చేసేటువంటి వైనాన్ని కూడా మనం గతంలో గమనించాం. తాజాగా కూడా 14 కేజీలకి సంబంధించినటువంటి గంజాయి ప్యాకెట్స్ ప్రతి దాన్ని కూడా సీల్ చేసి క్లియర్ కట్ గా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో జరిగినటువంటి తనిఖీల్లో కూడా ఇదే విషయాన్ని మాత్రం విస్తుపోయేటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారికి సంబంధించినటువంటి మూలాలు, వారికి ఇంతకుముందున్నటువంటి నేర చరిత్ర పైన కూడా ప్రశ్నించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రధానంగా గంజాయిని ఏ దేశం నుంచి ఈ హైదరాబాద్ కి తీసుకురావడం జరిగింది, ఇంతకుముందు కూడా ఇదే విధంగా సరఫరా చేసేటువంటి పరిస్థితి ఏమైనా కనబడుతుందా, గతంలో హైదరాబాద్ నుంచి ఇతర దేశాలకు వారు ప్రయాణించినటువంటి ఏదైతే ప్రయాణ చరిత్ర ఉంటుందో ఆ అంశాల మీద కూడా కూపిలాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా వారి వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారా, ఎవరైనా పెద్ద హస్తాలు ఉన్నాయా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. తాజాగా మాత్రం వారికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.